నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తీసుకుంటుంది మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుని ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఈ రోజు రెండో రోజు ఆయనను విచారిస్తున్నారు చెంచల్గూడ జైలు నుంచి ఆయనను ఎస్ఐబి కార్యాలయానికి తీసుకెళ్లారు ఆ కార్యాలయంలోనే ఫోన్ ట్యాపింగ్లకు ప్రణీత్ రావు పాల్పడినట్లు తెలుస్తుంది సుదీర్ఘంగా పోలీసులు విచారించారు దాదాపు చాలా మంది అగ్ర రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు ఆల్రెడీ ప్రణీత్ రావు ఒప్పుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది ప్రణీత్ రావు దీనికి సంబంధించి ఆయన దాదాపు 47 హార్డ్ డిస్క్లను మార్చినట్లు తెలుస్తుంది అంటే అక్కడ హార్డ్ డిస్క్లను ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ మాయం చేయడానికి రకరకాల పద్ధతులు పాటించినట్టు ఇక ఎస్ఐబి కార్యాలయంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు ఏ విధంగా ఫోన్ ట్యాప్ చేశారు ఏంది ఏ రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేశారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కదలికలు ఏ విధంగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి కీలక నాయకులు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు ఎన్నికల్లో వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అనే విధంగా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడినట్టు తెలుస్తుంది ఇక తర్వాత ప్రణీత్ రావుని నేరుగా సిరిసిల్లాలోని ఆయన నివాసానికి తీసుకెళ్లారు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించినటువంటి పోలీసులు ఒక డైరీని స్వాధీనం చేసుకున్నారు ఆ డైరీలో చాలామంది రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లు ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా దొరికినట్లు సమాచారం ఇక రెండో రోజు విచారణ అయితే కొనసాగుతుంది ఈ విషయంలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఏ విధంగా కదలిక ఉంటుంది ఏ విధంగా ఈ యొక్క సీన్ మారుతుంది అని చెప్పేసి చాలామంది అయితే మాట్లాడుకుంటున్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలామంది ఇది నార్మల్ ఇష్యూనే కదా అంటే ఒక ఏమంత పెద్ద వైరల్ న్యూస్ కాదు దీనికి సంబంధించి అరెస్ట్ ఉంటుంది రిమాండ్ ఉంటుంది జైలు శిక్ష ఉంటుంది అనుకున్నారు కానీ ఇలా పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారు అని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్గా ఉన్నట్లు కూడా తెలుస్తుంది